రైట్. ఏంటి నారాయణమూర్తి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియామకం జరిగిన తర్వాత ఏపీ భవిష్యత్తు ఏ విధంగా మారబోతా ఉంది, రాజకీయం ఏ విధంగా మారబోతా ఉంది, వైఎస్ఆర్ అభిమానులు, అనునాయులు, అనుచరులు మరి ఏ మేరకు షర్మిల నాయకత్వానికి చేకొట్టే పరిస్థితులు ఉంటాయి? ఎన్ని పార్టీలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా బ్రహ్మాండమైన పాలన అందిస్తూ ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఒక గొప్ప ఉన్నతమైన స్థానాన్ని కల్పించి వాళ్ళ ప్రాముఖ్యతను కల్పించి వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్తున్న తీరుని చూస్తూ ఉంటే ఈ దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఇంపార్టెన్స్ ని చూసి వాళ్ళు కూడా దీన్ని అనుసరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక సంక్షేమ పథకాలే కాదు, రాజకీయంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళా మమూర్తులు పేరు మీదే ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా ఈ బీసీలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ 56 కార్పొరేషన్లోనే కాదు 137 కార్పొరేషన్లు జనరల్ కార్పొరేషన్లో కూడా మహిళలకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చి 50% అది డైరెక్టర్లు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అన్నింటిలో కూడా 50% ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకు విజయవాడ మేయర్ తీసుకోండి, విశాఖపట్నం మేయర్ తీసుకోండి, నెల్లూరు మేయర్ తీసుకోండి, తిరుపతి మేయర్ తీసుకోండి, ఇటు ఏలూరు మేయర్ తీసుకోండి. జనరల్ స్థానంలో కూడా బీసీలకు పెద్దపీట వేసి, మైనార్టీలకు పెద్దపీట వేసి, ఎస్సీ ఎస్టీలను కూడా పెద్దపీట వేసి ఇవాళ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ పరిస్థితి దేశంలో మునిపెన్నడూ లేదే, ఏ రాష్ట్రంలోనూ లేదే. మహిళలకు పురుషులతో సమానంగా పదవులను కట్టబెట్టి వాళ్ళ గౌరవాన్ని, వన్నెని తెచ్చిన ఏకైక నాయకుడు, అధికారం తీసుకొచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పాలన చూసిన తర్వాత ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, లేదంటే పార్టీలకి కొత్తగా ఎవరినైనా చీఫ్లుగా తీసుకొచ్చినా కూడా, పార్టీ నాయకత్వాలు మారినా కూడా అసలు వీళ్ళెవరిని కూడా ఆంధ్రప్రదేశ్ జనం చూసే పరిస్థితి లేదు, వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు ఫ్యూచర్లో. ఎందుకంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా చేస్తున్న ఈ కార్యక్రమం చూసిన తర్వాత వీళ్ళందరూ ఎవరొచ్చినా కూడా మా కడుపులు కొట్టడానికి వస్తారు, మమ్మల్ని నాశనం చేయడానికి వస్తారు తప్ప మమ్మల్ని ఉద్ధరించే కార్యక్రమం వీళ్ళు చేయలేరు. ఎందుకంటే గత చరిత్ర చూసినా, లేదా ఇప్పుడు జరుగుతున్న పాలన చూసినా కూడా మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలను చూసినప్పుడు ప్రజలకు అర్థమవుతున్న తీరు అది. సో ఇక్కడ నుంచి ఇంకొకరిని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో అంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నో అనే చెప్తారు. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ అంతంత మాత్రం, నా తెలుగుదేశం పార్టీ నాకు ఎక్కడ డిపాజిట్లు రావో, నేను ఎక్కడ పోటీ పడలేనో, నేను ఎక్కడ పూర్తిగా ఓడిపోతానో, పూర్తిగా సమూలంగా రాష్ట్రం నుంచి బయటకు పోవాల్సి వస్తుందో అనేటువంటి భయంతో ఇంకొక పార్టీని అప్పుగా తీసుకొచ్చి, ఇంకొక సినిమా యాక్టర్ని అప్పుగా తీసుకొచ్చి ఇవాళ ఇద్దరు కాంబినేషన్లో ముందుకు వెళ్తా ఉన్నారు. ఎందుకు వెళ్తా ఉన్నారు? ఒక్కరుగా పోటీ చేయడానికి సత్తా లేకే కదా, వాళ్ళ దమ్ము లేకే కదా, వాళ్ళ ప్రజాభిమానం లేదనే కదా. మేము చీట్ చేసాం 2014 ఎలక్షన్లో రైతుల్ని, మహిళల్ని, యువతని. మళ్ళీ మమ్మల్ని దగ్గరికి ఎట్లా రాణిస్తారు వీళ్ళు? తప్పనిసరిగా మనం అందరం కలిసి మళ్ళీ ఇంకొకసారి మోసం చేయాలి ప్రజల్ని. మోసం చేస్తే తప్ప ప్రజలు మనల్ని ఆదరించరు అనేటటువంటి ఒక కుట్ర కోణంతో, ఒక ద్వేషంతో, విషపూరితంగా ఇవాళ ప్రజల మీద కసి తెచ్చుకోవాలి. 2014లో మాకు మమ్మల్ని గెలిపించలేదు, మమ్మల్ని ఓడించారు కాబట్టి అనేటటువంటి ఒకే ఒక ధ్యేయంతో ముందుకు పోతా ఉన్నారు ఈ పార్టీలన్నీ కూడా. ఈ రెండు పార్టీలే కాదు, ఇవాళ ఈ పార్టీలతో పాటుగా ఇంకెన్ని పార్టీలు కలుస్తాయో చెప్పలేము. ఎలక్షన్ వచ్చే వరకు మనం వేచి చూడాలి. ఇంకా ఈ వారం రోజుల నుంచి చూస్తే పరిణామాలు శరవేగంగా మారే అవకాశం కూడా ఉంటుంది. మంచిని ఛేదించడానికి రాక్షసంతా కలిసే అవకాశం కూడా కనపడుతుంది. ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది నాయకులు వచ్చినా
ఎన్ని కుట్రలు చేసినా, ఏ విధంగా వీళ్ళు విషపూరితంగా వచ్చినా కూడా తప్పనిసరిగా ప్రజలకు పూర్తిగా అవగాహన అయింది కాబట్టి మరొకసారి ప్రజలు మోసపోయే కార్యక్రమం లేరు. 2014లో మోసపోయి చాలా తప్పు చేశారు. రాష్ట్రం అంతా కూడా 20-30 సంవత్సరాలు వెనకపోయిన పరిస్థితులు 2014లో వీళ్ళని గెలిపించిన తీరుని చూస్తే మరొకసారి ఆ తప్పును చేసే కార్యక్రమాన్ని అయితే ప్రజలు చేస్తారని అనుకోవట్లేదు. ప్రజలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నది రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న కుట్ర రాజకీయాలని, కుతంత్రాలని, వీళ్ళు చేస్తున్న అరాచకాలని ప్రతిరోజు కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరిశీలిస్తా ఉన్నారు. నిశ్చితంగా తప్పనిసరిగా ఎన్నికలు రానే వస్తాయి. 2-3 నెలలు అంతకంటే ఎక్కువ కూడా ఉండదు. ఫిబ్రవరి లాస్ట్ లేదంటే మార్చ్ మొదటి వీక్ అంటున్నారు నోటిఫికేషన్. దానికి సిద్ధంగానే ఉన్నాము. ఈసారి ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. ప్రజలకు మారిపోయిందంటారా? ప్రభుత్వం మారిపోయిందంటారా? తప్పనిసరిగా ఈ మూడు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పక్కనున్న రాష్ట్రం లేదంటే పక్కనున్న సిటీ హైదరాబాద్ లో ఎలా అయితే వీళ్ళు నివాసం ఉంటూ అప్పుడప్పుడు వచ్చి కనపడి వెళ్తున్నారో, తప్పనిసరిగా పర్మనెంట్ గా అక్కడే ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అక్కడే ఉండే అవకాశం ఉంటుంది తప్ప వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన స్టేక్స్ ఉండవు. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు జెండా పీకేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వీళ్ళని ఎప్పటికీ కూడా క్షమించరు. కుట్ర చేసి సరే అది పక్కన పెడితే ఇంతకీ షర్మిల గారి నాయకత్వానికి జై కొడుతున్నారా లేదా వైఎస్ఆర్ అభిమానులు? మాకు ఏ పార్టీ అయినా ప్రతిపక్షమే. ఎందుకు చేయగొడతారు? క్వశ్చనే లేదు, అవసరమే ఉండదు. ఇప్పుడు ఒకటి నారాయణమూర్తి గారు షర్మిల గారి మీద కూడా విమర్శలు చేయడానికి వెనకాడలేదా? మాత్రమే ఆదరిస్తారు తప్ప ఇంకెవరిని ఆదరించే అవకాశమే లేదు. అయితే షర్మిల గారి మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా ఎవరైనా మాకు సమానమే. ఎవరు వచ్చినా అదే ప్లేస్ లో చూస్తాం. వాళ్ళు మాకు ప్రత్యర్థులే అవుతారు. రాజకీయంగా ఎవరైనా సమానమే అన్నప్పుడు మరి జనసేన అధినేత వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేశారు? ఆయన కూడా ఎందుకు చేస్తారు? ఆయన మితిమీరినప్పుడు మితిమీరిన వాళ్ళకి అవసరం ఉంటుంది. వాళ్ళు శృతిమించుతారు, మితిమీరితే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారు కదా, మరి రేపొద్దున షర్మిల గారి పెళ్లిళ్ళు ప్రస్తావన కూడా తీసుకొస్తారా? షర్మిల గారు 2 వివాహాలు చేసుకున్నారని ఎవరైనా బరి తెగిస్తే వాళ్ళు తెగించి సమాధానం చెప్పే అవకాశం ఉంటది. అది ఎవరైనా కావచ్చు. మరొకసారి చెప్తా ఉన్నా, రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రాజకీయంగా ఎదుర్కొంటాం. వాళ్ళు శృతిమించి ఏదైనా చేసే అవకాశాలు ఉంటే, విషపూరితంగా వ్యవహారం చేస్తామంటే దాన్ని తగిన రీతిలోనే బుద్ధి చెప్తాం, తగిన రీతిలోనే స్పందిస్తామని మరొకసారి చెప్తా ఉన్నాం. అంటే షర్మిల గారికి వార్నింగ్ ఇస్తున్నారు నారాయణమూర్తి గారు ముందుగానే. ఎవరికైనా నేను అనేది రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా వాళ్ళు రాజకీయాలు చేస్తే పర్వాలా. రాజకీయాలు శృతిమించితే అది పవన్ కళ్యాణ్ అయితే ఏంటి, లోకేష్ అయితే ఏంటి, చంద్రబాబు అయితే ఏంటి, ఇంకొకరైతే ఏంటి, ఎవరైనా సమానమే. షర్మిల అయితే ఏంటి అని ఎందుకు అనలేకపోతున్నారు? లోకేష్ అయితే ఏంటి, చంద్రబాబు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ అంటే అయితే ఏంటి అన్న మీరు షర్మిల అయితే ఏంటి అనే పదం వాడలేకపోతున్నారు. షర్మిల అయినా కూడా సెపరేట్ ఉండదు వాళ్ళకన్నా. మా ప్రత్యర్థులే. అది షర్మిల గారు రావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఇంకో 2-3 వస్తారు. ఇంకా చాలా రాజకీయాలు చూడాలి మనం. ఇవాళ లాస్ట్ కాదు ఇది. ఇంకా చాలా మంది వస్తారు, చాలా గ్రూపులు వస్తాయి, చాలా మంది కట్టగలిసే అవకాశం ఉంటది. వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఉంటది, సెపరేట్ ఉండదు. ఒకటే సమాధానం. మనుషులు మారినా, పార్టీలు మారినా మేము పెద్దగా మళ్ళీ వస్తాను. ఎమ్మెల్యేలు వెళ్ళకుండా చూసుకోండి, మళ్ళీ వస్తాను ఆగండి. మనతో దీపక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు. అదే కదా పడద్ది. వెరీ గుడ్ మార్నింగ్ టు యు అండ్ ఆల్ ది వ్యూవర్స్. దీపక్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు పొద్దున్నే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ జర్నలిజం అండి. వైసీపీ స్పోక్స్ పర్సన్ చేత వాస్తవం మీరు కక్కించినారు. మా నోటికి ఎవరన్నా ఒకటే మేము మా నోరు స్టార్ట్ అయిందని అంటే మాత్రం ఇటు అటు అని చెప్పి ఎవరిని మేము చూడమని చెప్పి ఒప్పుకున్న దానికి సంతోషము. వారికి గారు ఇచ్చిన క్లారిఫికేషన్. కానీ ఈ రోజు వాస్తవం చూస్తే
కుట్రలు గతంలో చేస్తే జగనన్న ఎవరైనా వదిలిన ఒకటే, బాణము విష ప్రచారం చేస్తే ఎవరైనా ఒకటే. కరెక్టే అండి. ఆగండి నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు అదుపులో మీరు ఉన్నందుకు ఆగండి, ఓకే. దయచేసి కొంతసేపు ఆగండి. రైట్ రైట్, మీకు ఎవరైనా Thank you for ఒకటే your అన్న విషయం clarification. అందరికీ తెలుసు, అందుకని మీ నోటితో చెప్పించాలనేది అందరి అభిప్రాయం. అదే నేను కూడా చెప్పా. దయచేసి 5 నిమిషాలు ఓపే పట్టండి, వారి వాళ్ళు కూడా అభిప్రాయం చెప్పిన సిద్ధంగా తర్వాత ఉండాలి. నారాయణమూర్తి గారు మీరు ఎందుకంటే మాట్లాడండి. విష ప్రచారం చేస్తాం, కుట్రలు చేస్తామంటే ఈ రాష్ట్రం నుంచి బయటికి పంపించే చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ గతంలో పార్టీ నాయకులు కానివ్వండి, గతంలో కార్యకర్తలు జగనన్న తీసుకుంటారు. అంటే ఓకే, రాష్ట్రం ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగీరా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు జాగీరా, జాగీరు, రాష్ట్రం నుంచి బయటికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ప్రజల పంపిస్తారు మీరు? జాగీరు. ఈ ప్రజలకు నష్టం చేస్తామంటే ఎవరికైనా ఒకటే ట్రీట్మెంట్ ఉంటది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం చేస్తాము, కుట్రలు చేస్తాము, ఆగండి. మా రాజకీయంగా ప్రజలకు నష్టం చేస్తుంది ఎవరో, లాభం చేస్తున్నారు అందరూ తెలుసు. దయచేసి ఆగండి. చేస్తామంటే రైట్, ఎవరికైనా ఒకటే సంతోషం. ట్రీట్మెంట్. సరే, ఇక ఆపేయ ఆగండి కొద్దిగా. సార్, ఆగండి 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 ఆగండి. గతం